ఈ విధంగానైనా గురుదక్షిణ చెల్లించుకుంటాను. సర్వాభీష్ట సిద్ధిరస్తు. నీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది లే నాయన. వీరు మైసూర్ ఆస్థాన వైదిక విద్వాంసుడు, వీరు తిరువాంకూర్ ఆస్థాన విద్వాంసుడు, షట్కాల గోవిందదాసని గొప్ప లక్షణవేత్తలు. వీరందరూ నాతో పాటు మా ఆస్థానంలోని జంత్రగాత్ర విద్వాంసులు. అందరము నీ పాట వినాలని చాలా కుతూహలంగా ఉన్నాము. వినిపించు నాయనా. ఇందరు మహానుభావుల దర్శనం లభించడం నా పుణ్య విశేషం. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు చందురు వర్ణుని చందమును ఉదయ అరవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువారెందరో మహానుభావులు సామగానలోలా మనసి జలాధన్యధన్యమూర్ధన్యులందరో మహానుభావులు మానస వనచరవర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగనే వారెందరో మహానుభావులు సరగుణ పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో మహానుభావులు హొయలు నీరు నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచు పులక శరీరుల ఆనంద పయోధిని మగ్నులై ముజంబులను యశంబు గలవారెందరో మహానుభావులు భాగవత రామాయణ గీతా విష్ణు శాస్త్ర పురాణపు బ్రహ్మములం శివాది షణ్మతముల గూఢములం 30 సురాంతరంగముల భావంబుల నెరిగి భావరాగలయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాతులైన వారెందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు. బ్రహ్మానందం కలిగించారు త్యాగయ్య గారు. అంతకంటే చెప్పలేదు. హృదయరంజకమైన గానం విన్నాము. నీకు విద్య నేర్పినందుకు నాకు కీర్తి తెచ్చావు నాయన. నిజంగా నేను గర్విస్తున్నాను. గురువుల ఆశీర్వాదం, కోదండరాముని దయ, శిష్య పరమాణువు చరితార్థుడైన. కొంచెం విశ్రాంతి తీసుకోనాయన. ఈలోగా నేను రాచన గారికి వెళ్ళొస్తాను. ముఖ్యంగా మహారాజు గారికి నీ పాట వినిపించాలి. క్షమించండి, రేపు ఉగాది పండుగ, ఇంటి దగ్గర దేవతార్చన ఉంది. సెలవిస్తే నేను ఊరికి వెళ్తాను. సరే, నీ ఇష్టం నాయన. వెళ్ళిరా, మళ్ళీ త్వరలోనే కలుసుకుందాం.